తిరుమలలో ప్రాచీనమైన తీర్థాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మొదటిది పాండవ తీర్థం. కురుక్షేత్ర సంగ్రామంలో సమస్తమైన తర్వాత పాండవులు బ్రహ్మహత్య పాపాలను పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్రపాలుని పూజించి శ్రీనివాసుని దర్శించుకొని పాండవులు ఈ తీర్థాన్ని స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు కలిగింది. ఈ తీర్థం దేవాలయానికి ఉత్తర దిశలో ఉంది. సనక సనంద తీర్థం. సనక సనందులు ఇక్కడ తపస్సు ఆచరించి సిద్ధి పొందిన స్థలం. ఈ తీర్థంలో మార్గశిర శుక్ల పక్ష ద్వాదశి రోజున స్నానం చేసినట్లయితే సిద్ధి పొందుతారు. ఈ తీర్థం పాప వినాశనం జరుగుతుంది స్నానం చేసిన వారికి. ఉత్తర భాగంలో నుండి 1 మైలు దూరంలో ఉంటుంది. మూడవది కుమార తీర్థం. మాఘ పౌర్ణమి రోజున ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలగడమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ తీర్థంలో దేవాలయానికి 6 మైళ్ళ దూరంలో ఉంది. నాలుగవది తుంబుర తీర్థం. ఈ తుంబుర తీర్థంలో నారద మహర్షి తపస్సు చేసి తరించిన స్థలం ఇది. కాబట్టి ఈ తీర్థంలో పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానం కలిగి సర్వ పాపాలు నశిస్తాయి. ఈ తీర్థంలో ఆలయానికి 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఈ తీర్థం వెళ్ళే దారిలో మధ్యలో క్షేత్ర పురోహితులు పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు యాత్రికులకు చలి పందిళ్ళు వేయించి నీటిని మజ్జిగను పానకాలు ఇస్తారు. ఐదవది నాగతీర్థం. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలకు ఉత్తమమైన పురుషునితో వివాహం జరుగుతుంది. శ్రీవారి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆరవది చక్రతీర్థం. భరత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీహరి చక్రం పంచమహాపాతకాలు పోవడానికి ఈ తీర్థంలో తన సుదర్శన చక్రానికి స్నానం చేయించారు. ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మహత్య దోషాలు తొలగిపోయి పవిత్రురాలు అవుతారు. శ్రీహరి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏడవది జాబిలి తీర్థం. ఈ తీర్థంలో జాబిలి అనే మహర్షి తపస్సు ఆచరించాడు. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూతపేత పిశాచాలు తొలగడమే కాక మనోవంచ సిద్ధి కలుగుతుంది. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఎనిమిదవది వైకుంఠ తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ తీర్థం కోవెలకు తూర్పు దిశలో 1 కిలోమీటర్ దూరంలో ఉంది. తొమ్మిదవది శేషతీర్థం. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి మరుజన్మ ఉండదు. ఈ తీర్థం వెళ్ళే మార్గం చాలా కష్టంగా ఉంటుంది. దేవాలయానికి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పద్మ సరోవర తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి సకల భోగభాగ్యాలు కలడమే కాకుండా భూత ప్రేత పిశాచాలు వదిలిపోతాయి. ఈ సరోవరంలో పద్మావతి మందిరం దగ్గర ఉంది. తిరుపతి నుండి ఇది సరోవరం 5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ సరోవరంలో జలం స్వర్ణముఖి నదిలో కలుస్తుంది. ఇవే కాక ఇక్కడ కాయ రసకాయ తీర్థం, పల్గుని తీర్థం, కడహ తీర్థం, వరాహ తీర్థం, విశ్వక్సేన తీర్థం, పంచాయుధ తీర్థం, బ్రహ్మతీర్థం, సప్తముని తీర్థం, దేవ తీర్థం వంటివి ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్.